నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మూక పంచశతి ఆర్య శతకం 61వ శ్లోకం నుండి 65వ శ్లోకం వరకునండి. తుష్యామి హర్షితస్మరశాసనయా కాంచీపురీకృతాసనయా శ్వాసనయా సకలజగద్భాసనయా ఆకలితశంబరాసనయా. సకల జగత్తుని ప్రకాశింపచేసేది, తనలోనే తాను నివసించేది, మన్మధుడిని శాసించిన వాడిని అనగా శివుడిని సంతోషపరిచేది, నీటిలో ఆసనాన్ని ఏర్పరచుకున్నది, కాంచీపురాన్ని నివాసంగా చేసుకున్నది అయిన కామాక్షిదేవిని చూసి సంతోషిస్తాను. ప్రేమవతీ కంపాయాం స్థేమవతీ యతి మనస్సు భూమవతీ సామవతీ సత్యగిరాం సోమవతీ శిరసి భాతి హైమవతీ. యోగుల మనసులో స్థిరంగా ఉండేది, సత్యమైన మాటలు ఉన్న వేదాలలో సామవేద స్వరూపిణి, తల మీద చంద్రరేఖ ధరించినది, కంపానది మీద ఎంతో ప్రేమ పెంచుకున్నది, అన్నిటి మీద అతిశయించిన ఆధిక్యం కలిగినది అయిన ఆ హిమవంతుడి పుత్రిక కామాక్షిదేవి ఎంతో గొప్పగా ప్రకాశిస్తోంది. కౌతికినా కంపాయాం కౌసుమచాపేన కీలితేనాంతః కులదైవతేన మహతా కుడ్మలముద్రాం ధునోతు నః ప్రతిభ. పూలని విల్లుగా ధరించినది, కంపానది మీద ఎంతో ప్రేమ కలిగినది, లోపల చెక్కబడిన విగ్రహంలాగా స్థిరంగా ఉండేది. గొప్ప కులదైవమైన ఆ కామాక్షిదేవి చేత మొగ్గతొడుగు ఉన్న నా కవితా నిర్మాణ శక్తి వికసించుగాక. కేనాపి మిలద్దేహ యూనా స్వాహ సహాయతిలకేన సహకారమూలదేశే సంవిద్రూపా కుటుంబినీ రమతే. స్వాహాదేవి భర్త అయిన అగ్నిని తిలకంలా ధరించిన ఒకానొక యువకుడితో జ్ఞానస్వరూపిణి అయిన ఆయన ఇల్లాలు కామాక్షిదేవి క్రింద విన్న భూమి మీద హాయిగా రమిస్తున్నది. కుసుమశరగర్వ సంపత్కోశ గృహం భాతి కాంచిదేశగతం స్థాపితమస్మి కథమపి గూపితమంతర్మయా మనోరత్నం. మన్మథుడి గర్వసంపద అనే భాండాగారం కాంచీదేశంలో ఉన్నది అనగా కామాక్షి అమ్మవారు కాంచీదేశంలో ఉన్నదని అర్థము. దాని లోపల నా మనోరత్నాన్ని ఎంతో రహస్యంగా దాచి ఉంచాను. నా ఈ శ్లోకాలు మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.